శ్రీ పద్మావతి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ చైతన్య ఆచార్య. వివాహ, గృహప్రవేశ, సకల నక్షత్ర నవగ్రహ శాంతి కార్యక్రమాలు, చండీ, వారాహి, రాజశ్యామల హోమాలు చేయబడును. జాతకములు చక్రం వేసి చెప్పబడును. హస్త సాముద్రికం కూడా చూడబడును. టైమింగ్స్ ఉదయం 8 నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు. ముందుగా ఫోన్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవలను. మా సెల్ నంబర్ 9493338232. భరణి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. భరణి టీవీ వారు మా గ్రామం సందర్శించారు. అయితే ఈ అమ్మవారి గుడి గురించి కొన్ని విషయాలు చెప్పమన్నారు. నాకు తెలిసినంత మట్టుకి నాకు తెలిసిన వరకు ఈ సమాచారాన్ని భరణి టీవీ వారికి ఇస్తాను. అలాగే ప్రేక్షకులందరూ కూడా వినాలని నా మనవి. మా అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి దుర్గామ్మవారు. చాలా మహిమ గల అమ్మవారు. అమ్మవారిని మేము చిన్నపిల్లలుగా ఉండగా అమ్మవారిని చిన్న పాక వేసి పాకలో దేవి శరన్నవరాత్రులు జరిపేవాళ్ళు. అది కాలక్రమేణా ఒక 11 సంవత్సరాలు మేము పిల్లలుగా ఈ యొక్క నవరాత్రులు ఘనంగా జరిపించేవాళ్ళు. మరి తెర మీద సినిమాలు, భారీ లైటింగులతో ఎంతో వైభవంగా, చిన్నవాళ్ళమైనా పెద్దల సహకారంతో ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా ఈ యొక్క అమ్మవారిని ఆలయం నిర్మించి పెద్దల సహకారంతో మా దేవి యువ కమిటీ అని అప్పట్లో మేము చిన్నపిల్లలుగా ఉండగా దేవి యువ కమిటీ అని స్థాపించి ఆ కమిటీ పేరున ఈ యొక్క గ్రామంలో పెద్దలు పిల్లలందరి సహకారంతో అమ్మవారి ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని మరి ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత అమ్మవారి ఆ 11 సంవత్సరాలు ఈ గుళ్ళో పెట్టాక 25 సంవత్సరాలు పూర్తయింది. రేపు ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు పూర్తవుతాయి. రేపు దసరా వస్తే 25వ సంవత్సరం. మరి ఎంతో ఘనంగా ఈ యొక్క అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు జరిపిద్దామని అనుకుంటున్నాం గ్రామ పెద్దల సహకారంతో. మరి అందరూ కూడా అమ్మవారి ఆలయాన్ని సందర్శించి మరి అమ్మవారిని దర్శించుకుని భక్తులందరూ కూడా ఆ అమ్మకు కృపకు పాత్రలు అవుతారని ప్రార్థిస్తున్నాం. అలాగే అమ్మవారి ఆలయ కమిటీ మెంబర్లు అప్పట్లో మరి ఈ కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈ యొక్క ఆలయానికి ఎంతో కృషి చేసి ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. శ్రీ రాజరాజేశ్వరి దుర్గాలయం, నవాపేట, దేవి యువ కమిటీ నెంబర్లు ఈత పెద్దకాపు గారు, గోపి గోవిందరావు, తోటకూర ప్రసాదరావు, చింతల వీరవెంకట సత్యనారాయణమూర్తి, జగదా సత్యనారాయణ, దోడల క్లేమంతరాజు, సూరంపొడి వీర్రాజు, బండారు నారాయణమూర్తి, శంగుంజెట్టి ప్రసాదు, గోపి లక్ష్మణరావు, ఏనుగుల రామకృష్ణ ఈ సభ్యులందరూ మొదట్లో 32 మంది సభ్యులు ఉండేవాళ్ళం. మరి వారు వివిధ కారణాల చేత కమిటీలోని తొలగిపోయారు. కానీ ధైర్యంగా ఈ 11 మంది కమిటీ నంబర్లు ఉండి ఈ యొక్క అమ్మవారి ఆలయాన్ని నిర్మించి మరి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి అమ్మవారికి రోజు ధూపదీప నైవేద్యాన్ని చేస్తూ ఒక బ్రాహ్మణులను కూడా అమ్మవారి ఆలయానికి మరి ఇక్కడ బ్రాహ్మణులను కూడా ఏర్పాటు చేసి అమ్మవారికి డైలీ దీప నైవేద్యాలు జరుగుతాయి. అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఎంతో వైభవంగా కుంకుమ పూజలు, అభిషేకాలు జరుగుతాయి. అలాగే దసరా టైంలో అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఎంతో వైభవంగా మరి అమ్మవారికి భారీ ఎత్తున విద్యుత్ అలంకరణతో అమ్మవారికి మంచి మంచి ప్రోగ్రామ్స్తో అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి ఇక్కడ. అలాగే ఈ శరన్నవరాత్రి 11 రోజులు కూడా అమ్మవారికి డైలీ కుంకుమార్చనలు, మరి లక్ష కుంకుమార్చనలు, లక్షపత్రి పూజలు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంటాయి ఇక్కడ. అలాగే మరి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాం, మరి విగ్రహదాతలు ఎవరున్నారని అనుకుంటే ఎవరు కూడా ముందుకు రాకపోతే అలా ఈ గ్రామానికే చెందినవారు గోపి అప్పారావు గారు, వారి సతీమణి చంద్రావతి దంపతులు ఈ అమ్మవారి ఆలయానికి అమ్మవారి విగ్రహాన్ని సమర్పించి మాకు అండదండలుగా ఉండి ఈ యొక్క అమ్మవారికి విగ్రహాన్ని వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ యొక్క ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతో వైభవంగా ఈ యొక్క ఆలయ అభివృద్ధి జరుగుతుంది. ఆలయం కూడా అలాగే నిత్య ధూపదీపాలతో ఎంతో వైభవంగా విరాజిల్లుతుంది. అలాగే మరి తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మ పండుగ కూడా ఇక్కడ జరుపుతాం. ఈ శరన్నవరాత్రుల్లో మరి ఈ యొక్క ఆలయం వద్ద ఆ సంస్కృతి కూడా ఇక్కడ బతుకమ్మ ఆడతారు.
భక్తులందరూ కూడా ఎంతో వైభవం భక్తుల బతుకమ్మ పండుగ కూడా ఆడతారు. అలాగే పూర్వం అంటే ఏదో వీధి సినిమాలు తెరల మీద సినిమాలు వేసేవాళ్ళం, అవి ఎవరు చూడలేదు టీవీలో వచ్చిన తర్వాత. అంతేగాని ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు, జానపద కార్యక్రమాలు, మరి కోల సంబరం అని, దుర్గమ్మ సంబరం అని, మరి ఇంకా బుర్రకథలని, హరికథలని ఇలాంటి కార్యక్రమాలు ఈ శరన్నవరాత్రుల్లో జరుగుతుంటాయి. మరి దీనికి కూడా భక్తుల సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. అలాగే ఇది మా కన్నా ముందు చేసేవాళ్ళు బుర్రకథలు, హరికథలు చెప్పించేవారు. వారు అయిపోయిన తర్వాత మేము సినిమాలు వేసేవాళ్ళం. మళ్ళీ మా సినిమాల సంస్కృతి కూడా పోయి మళ్ళీ పూర్వం ఈ హరికథలు, బుర్రకథలు, డ్రామాలు వేసే సంస్కృతి అంతా కూడా ఇప్పుడు మళ్ళీ మేము కొత్తగా తీసుకొస్తున్నాం, పాత సంప్రదాయాన్ని పాటిస్తున్నాం. మరి అమ్మవారు చాలా శక్తివంత అమ్మవారు. అమ్మవారిని ఎవరు ఏది కోరుకున్నా సరే తక్షణం ఫలిస్తాయి. మరి ఈ యొక్క అమ్మవారి ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుచున్నాం.